ఎట్టకేలకు రాష్ట్ర రాజకీయం కేంద్రానికి కూడా తాకేలా కనిపిస్తున్నాయి. సో అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతున్నట్లుగా సమాచారం వస్తుంది. ఏంటి వాస్తవమేనా? సో మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ అవి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అదే విధంగా మెగా 9 టీవీ జర్నలిస్ట్ మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మళ్ళీ ఒక జగన్మోహన్ వేసేటువంటి ట్రాప్, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, ఒక పర్ఫెక్ట్ స్కెచ్ అనే దాంట్లో ఈ రోజున కూటమి నాయకులు పడేటువంటి ఆవశ్యకత, అవసరం అనేది ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అన్న. ఇది 100% ఇది అంబటి రాంబాబు గారిని తిట్టమని చెప్పడం, అదే విధంగా తిట్టిన తర్వాత దమ్ముంటే నన్ను వచ్చి అరెస్ట్ చేయమని చెప్పడం, ఆయన మాడిన మాటలే. సో ఈ విధంగా కావాలని చెప్పేసి 100% ఈ రోజున ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో కల్తీ జరిగిందో, ఆ కల్తీ యొక్క సిట్టు తాలూకా ఏదైతే వివరణ బయటకు వచ్చిందో అది నిజ నిర్ధారణ చేసేటువంటి సమయంలో కావాలని చెప్పేసి ఇది రెచ్చగొట్టేటువంటి విధంగా, రెచ్చిపోయేటటువంటి విధంగా, ఇది కావాలని చెప్పేసి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున రాజకీయ రసవత్తర క్రీడలో ఈ రోజున కూటమికి సంబంధించినటువంటి నాయకులు దానిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ను, ప్రజల్లో సానుభూతి, సింపతిని కలిగించుకునేటువంటి ఆవశ్యకత అనేది ఉంది. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్ ఇదంతా కూడాను. ఆయన ఈ రోజున కొత్తగా ఈ రోజు ఆయన తీసుకొస్తున్న విషయం ఏంటంటే కుల రాజకీయాలు తీసుకొస్తున్నాడు. అంబటి రాంబాబు అనే వ్యక్తి కులం. మరి గతంలో వైసీపీ ప్రభుత్వాల్లో రెడ్డిలు అనేది గుర్తురాలే. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన నెల రోజులు పెట్టినప్పుడు చౌదరీస్ అని చెప్పని ఆ విధంగా ప్రస్తావించలే. అదే రఘురామకృష్ణరాజు గారిని సీక్రెట్ గా జైల్లో పెట్టించి దెబ్బలు కొట్టించినప్పుడు అప్పుడు రాజుల తాలూకా కులం రాలే. ఇప్పుడు కావాలని చెప్పేసి ఒక సింపతైజర్ పాలిటిక్స్, ఒక సింపతిపరమైన పాలిటిక్స్, ఒక రసవతల కీరడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వయసు రీత్యా కొంచెం చిన్న అయినా సరే కూడా ఎత్తులకు పై ఎత్తు, కుయ్యెత్తులు వేయేటువంటి నక్కల మారి జిత్తుల విధంగా ఆయన ఏ విధంగా అయినా వేయగల కేపబిలిటీ, కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కావాలని చెప్పేసి అసలు నిన్న నాకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మా నాయకులు కానీ, మన జనసేన వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ ఈ రోజున వాళ్ళు అసలు ఎందుకన్నా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలా? ఇది ఆల్రెడీ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఈ రోజున లడ్డు వివాదాల్లో ఒక కల్తీ జరిగిందని పెట్టారు. అది వాస్తవం జరిగింది. దాన్ని సిట్ అధికారం చేసింది, సిట్ నిర్ధారణ చేసింది. ఇది 100% సింథటిక్ ఆయిల్స్ కల్తీ జరిగిందని పెట్టింది. దాని మీద మాట్లాడడం అనేది జరిగింది. ఇది కావాలని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి చిన్న చితగా ఉన్నటువంటి స్థాయిని దగ్గర నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావాలని చెప్పని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు రెచ్చగొట్టే అంశంగా, ప్రజలు రెచ్చిపోయేటువంటి విధంగా ఈ రోజున గుంటూరుని ఒక రాజకీయ వివాదాన్ని, గుంటూరు విజయవాడలో ఉన్నటువంటి యొక్క రాజకీయ క్రీడని కావాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా సరే కూటమిలో ఉన్నటువంటి నాయకులు గాని, ప్రజలు గాని, కార్యకర్తలు గాని ఒక తెలివిగా ఏదైతే కనుక ప్రవర్తిస్తే, గతంలో కూడా కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దానిలో టీడీపీని బలిపశువు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. దాన్ని మళ్ళీ అసలు ప్రత్యేక ఆంధ్ర తీసుకొచ్చింది జోన్ కావాలని చెప్పేసి ఆయనే. సో ఆయన డైవర్ట్ అయిపోయి ఈ రోజున మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదగా తోసి ఈ రోజున ఆంధ్రాలో ఒక రసవత్తర క్రీడలు చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు సేమ్ అదే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తాడు ఆయన. ఇది 100% రాజకీయ క్రీడ జరుగుతుంది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులు అందరూ కలిసి సమన్వయం పాటించి, సమన్వయ పాలన చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి ఒక మెట్టు తగ్గి ఉండడంలో తప్పు లేదు. వాళ్ళు ఎన్ని తిట్టులు తిట్టినా జగన్మోహన్ రెడ్డి గారి తిట్లకు ఈ రోజు కొత్త కాదు. గతంలో కూడా ఆయన పాలనలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా, ఇంతకన్నా అసలు ప్రజలు వినడానికే అసలు అది ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆయన తిట్లు పురాణం, ఆయన యొక్క ఎమ్మెల్యేలు గాని, ఆయన మంత్రులు గాని, ఆయనలో ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎమ్మెల్యేల సాక్షాత్ దేవాలయం లాంటి శాసనసభలో, అసెంబ్లీలోనే వాళ్ళు తిట్లు పురాణం చేశారు. ఈ రోజున అంబటి రాయుడు గారు కొత్తగా తిట్లు పురాణం ఏం చేయలేదే. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇది 100% ఒక రాజకీయ క్రీడ. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తు పైకి వచ్చారు. ఈ రోజున ప్రజల్లో సింపతి చేయాలని చూశారు. ఏ రోజు కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మా జనసేన నాయకులు గాని, కార్యకర్తలు గాని, బీజేపీ గాని ఎవరు కూడా అంత ఘోరంగా గుంటూరులో ఎప్పుడు కూడా ప్రవర్తించడం లేదు. కావాలని చెప్పేసి ప్రజల్లో సింపతి చూపించడానికి ఈ విధంగా ఆయన క్రియేట్ చేశారు. ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. బట్ ఆ ఎత్తులు పై ఎత్తులు చెల్లవు, ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పుడు కొంచెం ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత
కూటమిలో ఉన్నటువంటి పెద్ద స్థాయి కనుక నాయకులకి, అదే విధంగా కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మాలాంటి నాయకులు కనుక సమన్వయం పాటిస్తే జగన్ ఎన్ని కుయుత్తులు చేసినా కూడా రానున్న రోజుల్లో ఆయన ఎత్తులు చెల్లవని చెప్పేసి మేము ఇంకా తెలియజేస్తున్నాం. ఇది 100% డైవర్షన్ పాలిటిక్సే. ఆయన ప్రజల నుంచి సింపథైజ్ తీసుకురావాలనుకుంటాడు. నెక్స్ట్ పాదయాత్రలు స్టార్ట్ చేస్తాడు. ఈ Yes, రోజున ఫణీంద్ర గారు ఒక భూతంలో చూపుకుంటున్నాడు. ఫణీంద్ర గారు డిస్కషన్ చేద్దాం.